హాయ్ గాయ్స్. సో, ఎవరైతే ఈ జంతువుల్ని, మూగజీవాల్ని ఎవరైతే ప్రేమిస్తారో, వాళ్ళు ప్రతి ఒక్కరూ ఈ వీడియో అయితే చూడాలి. కంపల్సరీ చూడండి. ఎందుకనంటే, నాకు జరిగిన ఇన్సిడెంట్ ఎవ్వరికీ జరగకూడదు అనే ఉద్దేశంలో ఈ వీడియో చేస్తున్నా. దానికి నాకేం జరిగింది? దానికి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే అది క్యూర్ అవుతది. ప్రతి ఒక్కటి చెప్తా. ఇదంతా గూడా సరే, మా లక్కీ గురించే చెప్తున్నా. ముఖ్యంగా మా అనే దానికన్నా నా లక్కీ అని జెప్తే బావుంటదనుకుంటా. ఎందుకనంటే నేను అంత ఎఫెక్షను, అంత లవ్ నాకు దాంతో క్రియేట్ అయ్యింది. మీ అందరికీ తెలుసు నేను నైటే ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక వీడియో అప్‌లోడ్ చేశా. వర్క్ నుంచి ఇప్పుడు ఈ టైంకి ఇంటికెళ్తా ఉన్నాను అని. ప్రతి ఒక్కటి నాకు అంతా అదొక యాంటీగానే జరుగుతోంది. అది ఎందుకు, ఏంది అనేది కంప్లీట్ ఈ వీడియో ఉంటది. చివరి వరకు చూడండి. నేను ప్రేమించిన వాళ్ళందరినీ కోల్పోయాను. సో, స్టార్ట్ చేద్దాం. నేను బెంగుళూరు నుంచి ఒక పప్పీనైతే తెచ్చా. సో, దాని పేరు లక్కీ అని పెట్టినాను. తిరుపతికొచ్చిన తర్వాత, మన ఇంటికొచ్చిన తర్వాత. Ladies and gentlemen, I am back. బెంగుళూరులో బస్‌లో తెచ్చాను. ఆ బస్‌లో తెచ్చేప్పుడు గూడా ఎలా తెచ్చానంటే, మీకు కార్బన్ అట్ట బాక్స్ ఉంటది. పార్సెల్ బాక్సెస్. ఆ బాక్స్ తెచ్చి, ఇట్లా స్క్వేర్ బాక్స్ తెచ్చి, దాంట్లో సర్కిల్‌గా ఏసి, 4 పక్కల 4 సర్కిల్స్ ఏసి, ఎయిర్ వెళ్ళాలని. అప్పుడెంత చిన్న పప్పీ. అది బహుశా ఒక 2 మంత్స్ పప్పీ. ఆ 2 మంత్స్ పప్పీని ఆహ్, ఆ బాక్స్‌లో బెట్టుకొని, ఆ సర్కిల్ గీసి, ఆ హోల్స్ బెట్టి, ఆ ఎయిర్ ఎళ్ళేదానికనేసి. అలా అన్నీ జేసి ఏదో నా కష్టం నేను పడి ఫైనల్‌గా దాన్ని ఇంటికి తెచ్చుకున్నా. అది ఎలా అంటే మా మామయ్య కొడుకు ఒకడున్నాడు బెంగుళూరులో. వాడు నాకది ఇచ్చాడు. తీసుకెళ్ళు అనంటే నేను బెంగుళూరు నుంచి వస్తా దాన్ని తెచ్చా. అంటే చాలామంది చెప్తా ఉంటారు గదా! ఈ మూగజీవాలు ఒక్కసారిగానే లవ్ అనేది క్రియేట్ అయితే, ఇంకా మనం చనిపోయేదాకా లేదా అవి చనిపోయేంత వరకు ఆ బాండింగ్ అనేది ఇద్దరి మధ్యలో పోదు. అంటే అది ఈరోజు చనిపోయింది. లక్కీ ఈరోజు చనిపోయింది. సో, ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంది అనంటే, దాని గురించి చేస్తే ఒక జ్ఞాపకంగా ఒక వీడియో మన ఛానెల్‌లో ఉంటదనే ఉద్దేశంలోనే చేస్తున్నాను. ఎవరైతే మూగజీవాల్ని ప్రేమిస్తారో, ప్రేమించే ప్రతి ఒక్కరు కింద కామెంట్ అయితే రాయండి. మీకిలాంటి ఇన్సిడెంట్ జరిగిందా లేదా అని. అదొకటి. సరే నేను తెచ్చుకున్నా. మాకది ఎలా బాండింగ్ క్రియేట్ అయిందంటే లక్కీతో, మా అన్న యూకేకెళ్ళాలనుకున్నాడు. ఫస్ట్ ఇటలీకెళ్ళాలనుకున్నారు. ఇటలీకెళ్ళాలి అనుకున్న ఒక 2 మంత్స్, 3 మంత్స్ చాలా ట్రై జేసినారు. కొద్దిగా డబ్బులు గూడా లాస్ అయినాయి. అవన్నీ అయిపోయినాయి. తర్వాత యూకే ట్రై జేశారు. యూకే ట్రై జేసిన టైంలో సెకండ్ టైమ్. యూకేకి ట్రై జేసే టైంలో నేను బెంగుళూరులో ఉన్నా. బెంగుళూరు నుంచి నేను తిరుపతికొచ్చేప్పుడు మా అన్న ముంబైకెళ్ళాలి. ఎందుకంటే వీసా ఇంటర్వ్యూ జేసేప్పుడు ఒకటి ముంబైకి గాని, చెన్నైకి గాని, హైదరాబాద్‌కి గాని ఎళ్ళాలి. మా అన్న ముంబైకెళ్ళాలి. సో, మా అన్న ముంబైకెళ్ళాడు. నేను ఆ లక్కీని తీసుకొని ఇంట్లోకొచ్చా. ఆహ్, అంటే ఈ కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి గదా! ఆ సెంటిమెంట్సే జెప్తున్నా. ఇంట్లోకొచ్చిన వెంటనే ఇంక మా మమ్మీ "అరేయ్! ఇది బ్లాక్ కలర్ రా. బ్లాక్ కలర్ మనకు అచ్చు లేదు. మనకవసరం లేదిది. వద్దు, వద్దు" అని అరిస్తే బలవంతంగా నేనే ఆ రోజు దాన్ని నేను పెట్టుకోవాలి, నాకు కావాలి, నాకు కుక్కుండాలి. కుక్క అనే మాట నేను యూజ్ చేయను. ఎందుకనంటే అసలు నేనిప్పటి వరకు దాన్ని చాలామంది వేరే రకరకాలుగా పిలుస్తారు. అలా నేను ఇంతవరకు పిలిచింది లేదు. అందుకని నేను లక్కీ అనే అంటా. మీరు అర్థం చేసుకోండి. లక్కీ అంటే డాగ్ ఇక్కడ. నేను ఇంట్లో నుంచి వచ్చిన కాలు లిఫ్ట్ చేయను. చేయను అనంటే నాకు ఎవరితో మాట్లాడాలి అని అనిపీదు. ఏదున్నా మన జల్లికట్టు వాళ్ళతో ఏదైనా ఒక వీడియో చేయాలి. వీళ్ళకేదైనా ఒక మంచిగా చెప్పాలి. జల్లికట్టు వాళ్ళకేదైనా మార్చాలనే ఉద్దేశంలో ఏ వీడియో చేస్తా ఉంటాను. మోర్ దాన్ ఇంట్లో వాళ్ళకన్నా నేనెక్కువ ఈ వీడియోలతో, ఈ జల్లికట్టు ఇన్‌స్టాగ్రాములతోనే ఈ మన ఫాలోవర్స్‌తోనే ఎక్కువుంటాను. అదేమో బహుశా నాకు ఇలాంటి లవ్‌ని ఎక్కువ క్రియేట్ చేసింది మూగజీవాల పైన. తెలీదు. సరేలే. నాకు ఇండియా నుంచి కాలొచ్చింది. ఇంట్లో నుంచి ఫోను జేసి, "ఈ విధంగా రా లక్కీ చనిపోయింది. సో, ఇలా ప్రాబ్లమ్ ఏమనేది తెలీదు. చనిపోయి వచ్చి మన పక్కన మాకొక వేస్ట్ రూమ్ ఒకటుంది. ఆ రూమ్‌లో వచ్చి పడిపోయిందిరా" అని జెప్పి మా అమ్మ వీడియో కాల్ జేసి చూపిచ్చింది. నేను ఆ ఫోటో గూడా ఇక్కడ పెడతా చూడండి. నాకు అసలు ఇంకా ఏం చేయాలో తెలీదు. మైండంతా ఫుల్లు డౌను. మా
కంప్లీట్ మైండ్ మొత్తం డౌన్ అనమాట. చాలా అంటే చాలా ఇష్టంగా చూసుకున్నా లక్కీని. ఇంట్లో ఒక వ్యక్తిగా చూసుకున్నాం. ఆహ్, మేము దాన్ని తెచ్చింది నేను దాన్ని తెచ్చింది జనవరి ఎండింగ్‌లో తెచ్చా. ఇంటికి జనవరి ఎండింగ్‌లో అంటే దగ్గర దగ్గర జనవరి 30 తెచ్చా. ఎప్పుడు 7 ఇయర్స్ బ్యాక్. సో, 7 ఇయర్స్ బ్యాక్ మ మ ము జనవరి 30 తెచ్చినాను. ఈ మంత్ అది ఆ విధంగా జరగడం అనేది నాకు ఇప్పటికి నమ్మబుద్ధి కాలా. అక్కడ ఏం జరిగింది సిట్యుయేషన్ అనేది నేను దగ్గరగా లేను. వాస్తవంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. నేనేమనుకున్నాను తెలుసా? ప్రతి సంవత్సరం లక్కీకి ప్రతి సంవత్సరం ఆహ్, రెండో నెల రెండో తేదీ ఖచ్చితంగా మేము బర్త్‌డే సెలబ్రేషన్స్ చేస్తాం. ఎందుకు అదే డేట్ ఎందుకు చేస్తామంటే, మా అన్న చెప్పా గదా! ముంబైకెళ్ళాడు ఇంటర్వ్యూకనేసి. వాడికి ఆ వీసా సక్సెస్ అయింది. అయ్యే టైంలో నేనప్పుడే ఇంటికొచ్చిన. ఈ కుక్కని తీసుకొని సారీ లక్కీని తీసుకొని ఇంటికొచ్చిన. అప్పుడు నాకనిపించిందేం తెలుసా? మా అన్నకాడ అంటే 3, 4 టైమ్స్ ఎళ్తే కూడా ఫెయిల్ అయింది మా అన్నకి వీసా. అదేదో ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తారే, "ఒక బిడ్డొచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ" అన్నట్టు నాకు నా నేను సెంటిమెంట్‌గా నేను ఫీల్ అయిందేంటంటే, లక్కీ ఇంటికొచ్చి కాలు పెట్టిన తరువాతే మా అన్నకక్కడ వీసా సక్సెస్ అయింది. చాలా మన ఇంట్లో వాళ్ళు ఎప్పటినుంచో చెప్తున్నారు గదా! బ్లాక్ కలర్ అచ్చు లేదు, అచ్చు లేదనేసి. అలాంటిది ఈరోజు ఆ బ్లాక్ కలర్ వల్లే మా అన్నకి వీసా వచ్చిందేమో, లక్కీ వల్లే వీసా వచ్చిందేమో అని జెప్పేసి ఇంకంతే. మా అన్నకి ఒక 2 ఇయర్స్ వీసా వచ్చింది. ఐ మీన్ 2 ఇయర్స్ స్టడీకొచ్చాడు. ఇప్పుడు నేనెట్లయితే ఇక్కడున్నానో అదే విధంగా 6 ఇయర్స్ బ్యాక్ మా అన్నొచ్చున్నాడు. సరే వీసా వచ్చిన డేటు ఈ లక్కీ బర్త్‌డే డేట్‌గా నేను ఫిక్స్ అయ్యా. అంటే అది ఎప్పుడు పుట్టింది, ఎక్కడ పుట్టింది కూడా తెలీదు నాకు. ఎందుకంటే మా మామయ్య కొడుకిచ్చారు. నేను దాన్ని తెచ్చుకున్నాను అంతవరకే తెలుసు. అంతే ప్రతి నెల రెండో తేదీ ఫిబ్రవరి రెండో తేదీ ఖచ్చితంగా దాని బర్త్‌డే సెలబ్రేషన్స్ అయితే చేస్తాం. నాకు కొన్ని ఫోటోస్ కూడా ఉన్నాయి నా దగ్గర. అవన్నీ కూడా నేను చూపిస్తా చూడండి. ఒక కుక్క మన ఇంట్లో ఉంది అనంటే ఎంత బలం అనేది ఆల్‌మోస్ట్ మన జల్లికట్టులో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ తెలుసు. ఎందుకు అనంటే మీరు ప్రతి ఒక్కరికి మన సైడ్ చాలామంది కుక్కలు పెంచేవాళ్ళుంటారు. కానీ మేము లక్కీని ఆ విధంగా పెంచలా. అదొక రకంగా చాలా ఎఫెక్షన్‌లో పెంచాం. అది ఈరోజు అలా అయింది. ప్రతి నెల దాని బర్త్‌డే చెయ్యాలి అనంటే మీ చాలామంది నేను వీడియోలు చూస్తూ ఉంటా జల్లికట్టులో. ఎద్దుని దగ్గర పెట్టుకొని బర్త్‌డే కేక్ కటింగ్‌లు ఇంకపోతే టపాసులు ఐ మీన్ క్రాకర్స్ ఇవన్నీ పెట్టి పేల్చి దాన్ని హంగామా చేస్తారు గదా! నాకు తెలిసి జల్లికట్టులోనే గాదు. మా ఊరి సర్కిల్‌లో గాని, మా మండలంలో ఎక్కడైనా గాని కు ఆహ్, కుక్కలకి బర్త్‌డే చేసిన వ్యక్తి నేనొక్కడినే అవుతా బహుశా. నాకు తెలిసి ఎవరు చేసుండరు. నేనే చేశాను. అది గూడా నేను దాన్ని కుక్క అని ఫీల్ అయ్యి చేయలే గానీ, మా ఇంట్లో ఒక లక్కీ ప్రతి ఇయర్ చేసాం. అది మన ఇంటికొచ్చిన ఒక 4 ఇయర్స్ కంటిన్యూయస్‌గా చేస్తానే ఉన్నాం. నేను చాలా వీడియోల్లో చెప్తా ఉంటా. అందరూ బాగుండాలి అని ఉద్దేశించేది నేను నిజంగా చెప్తున్నా. మూగజీవాలకి ఎటువంటి పాపం తెలీదు. ఎటువంటి విభేదాలుండవు మూగజీవాల్లో. వాటికొకటే తెలుసు మన యజమాని ఎవరు, మనం ప్రేమించేది వాళ్ళ యజమానిని ప్రేమించాలనే ఒక్క ధీమాలోనే ఉంటాయి. అట్లా ఫైనల్‌గా అటు ఇటు జరిగిపోయింది. అంతా అయిపోయింది. ఈ రోజుతో లక్కీ చార్లీ. దానికి జ్ఞాపకంగా ఈ వీడియో చేస్తున్నాను. మెయిన్‌గా ఇంకోటి చెప్పాలి. ఎందుకు చనిపోయింది అని చెప్పాలనుకున్నా గదా! అడవిలో ఒక జంతువు ఉంటది. ఆ జంతువుని లక్కీ పోయి అటాక్ చేసేప్పుడు అదేమైందంటే, ఆ జంతువు వచ్చి నేరుగా గుద్దేసింది. గుద్దిన వెంటనే లక్కీకి కాలు ఇరిగిపోయింది. మీరు నమ్ముతారో లేదో లక్కీని ఇలా మోసుకున్నా. అప్పుడు అది ఆ ఇన్సిడెంట్ జరిగినప్పుడు 2 ఇయర్స్ బ్యాక్. 2 ఏళ్ళు అయిపోయింది. బెంగుళూరు నుంచి వచ్చిన 2 ఏళ్ళు, 3 ఏళ్ల తర్వాత జరిగిందది. ఎస్‌వి వెటర్నరీ హాస్పిటల్ అని ఒకటుంది. అక్కడికి తీసుకెళ్ళిన వెటర్నరీది. వాళ్ళు దాన్ని జూపిచ్చి కాలు ఇలా అంటే ఇక్కడ ఈ జాయింట్ కాలు ఉంటది గదా! కింద కాలు ఇలా ఉంటది గదా! కింద. ఈ ఈ జాయింట్ ఉంది గదా! ఈ జాయింట్ ఇక్కడ ఇరిగిపోయింది. ఇరిగిపోయినప్పుడు
దానికి పట్టేయాలి అని చెప్పారు. సరే పట్టేస్తారు కదా అని చెప్పి ఏదో ఉంటదనే ఉద్దేశంలో నేను లైట్ తీసుకున్నా. ఆ పట్టి ఏసి ఆ వీడియోలన్నీ నా ఫోటోలన్నీ కూడా నా దగ్గరున్నాయి. ప్రతి ఒక్కటి పెట్టుకున్నా లక్కీది. ప్రతి ఒక్కటి చూపిస్తా చూడండి. ఆ పట్టేసే టైంలో గూడా అది ఎవ్వరిని రానీయలే దగ్గరికి. ఆ డాక్టర్లు వాళ్ళు వీళ్ళు అందరూ చాలా అంటే చాలా భయపడిపోయినారు. మీరే బతుకొని అంటే పందబెట్టేస్తున్నారు. దారాలతో కట్టున్నారు పందబెట్టేసి. ఈ మెడ మీద చెయ్యి తేస్తే ఇంగంతే అప్పుడు నిదానంగా కన్ను మూసింది. నాకసలు మాటలు లేవు అసలు. ఆ కాలు ఇరిగిపోయినప్పుడు గానీ, ఇంకపోతే చెప్పాలేనంటే ఓ ఇంట్లో మనిషిలా జూసుకున్నాం. ఫైనల్‌గా అది ఈరోజు అట్లా అయిపోయింది. నాకు ఏ మళ్ళా దాన్ని ఆ రోజు ఇంటికి తీసుకొచ్చే రోజు వాళ్ళొక రిపోర్ట్ జేయాలి, స్కాన్ జేయాలి అన్నారు. స్కానింగ్ ఎందుకు జేయాలనేది మాకు తెలీదు. అప్పుడు ఆ స్కానింగ్‌లో వాళ్ళు చెప్పిన ఒక్క మాట ఈరోజు అది లాస్ట్ డే అయింది. వాళ్ళు చెప్పి 1 ఇయర్ అయిపోయింది. 1 ఇయర్ వరకు చాలా జాగ్రత్తగా చూసుకున్నా. నేను ఈ 3, 4 మంత్స్ ఇండియాలో ఇంట్లో లేను గాబట్టి ఇంటికొచ్చేసాను. తర్వాత వాళ్ళ రిపోర్ట్‌లు చూసి ఏం చెప్పారంటే, "లక్కీకి క్యాన్సర్ ఉంది. క్యాన్సర్ గెడ్లున్నాయి" అని చెప్పారు. అప్పుడు ఎ నేను ఆ రోజే అడిగా, "ఇంకా ఎన్ని ఇయర్స్ ఇలా ఉంటది" అనంటే, "ఇది క్యూర్ అవుతదా?" అంటే, "క్యూర్ అవ్వదు. దీనికి మెడిసిన్స్ ఉంటాయి. మెడిసిన్స్ యూజ్ చేయండి. ఇంజెక్షన్స్ యూజ్ చేయండి" అంటే, అవి యూజ్ చేస్తా ఉన్నా. ఒకానొక టైంలో యూరిన్ నుంచి బ్లడ్ లీక్ అవ్వడం అనేది జరుగుతా వచ్చింది. అప్పుడు నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా సరే లక్కీ ఇంకా ఫీల్ అట్లా పెరుగుతానే ఉండింది. ఏమవుతదా అనుకుంటానే ఇంకా నేనిట్లా వచ్చేయడం జరిగింది. ఆ ఇంజెక్షన్స్ ఆపేయడం జరిగింది. రిపోర్ట్ ఇచ్చి ఇలా ఉంది. దానికి జాగ్రత్తగా చూసుకోండి. లేకపోతే చెప్పలేము అని అనేసారు. ఎందుకులే అవన్నీ. సరే ఏదో అయిపోయింది. మొత్తానికి ఆ రోజు ఇంటికైతే తీసుకొచ్చేసాను. ఈరోజు చెప్పాను గదా! దానికని ఒక చిన్న రూముంది. అక్కడ బోయి చనిపోయింది అని. ఈవెన్ ఎక్కడ అసలు కాలు ఇలా ఉందే కాలు లేపలేకపోతా ఉంటది. నుంచి ఇంతవరకు పట్టేసేసుంటది. మొత్తం గూడా సరే ఐ మీన్ ఆ కాలు మొత్తం గూడా ఎలా అంటే ఇంక కదిలించలేక ఇలా పాక్కుంటూ వచ్చి మన తొళ్ళ మీదొచ్చి నిద్రబోయేది. అది ఇంకా సో, నాకే అసలు యాహ్! ఇప్పటికి నమ్మలేకపోతా ఉన్నా. ఇంకా ఇంట్లో వాళ్ళు వీడియో కాల్ జేసి అవి చూపిచ్చిన తర్వాత ఏం జేయలేక, సరే ఏదో ఆ కాలు ఇరిగిన తర్వాత సెట్ అవుతది అని చెప్తా అట్లా ఒక నెల తరువాత ఆటోమేటిక్‌గా అదే స్టాండ్ అయింది కాలు. ఇలా ఉన్న కాలు మామూలుగా స్టాండ్ అయింది. స్టాండ్ అయితూ బాగునింది. తర్వాత దాన్ని తీసుకొని నేను మళ్ళీ ఫారెస్ట్‌కెళ్ళడం జరిగింది. ఆ ఫారెస్ట్‌లో కొన్ని ఫోటోస్ దిగా. ఆ ఫోటోస్ అన్ని కూడా ఇక్కడ పెడతా. ఎందుకనంటే అది నాకు నేను అంతగా దగ్గర అయిపోతా మూగజీవాలతో. అట్లా ఇంకొన్ని రోజులు అట్లా గడిచిపోయింది. ఫైనల్‌గా ఈ రోజుతో లక్కీ మనల్నందరిని వదిలైతే ఎళ్ళిపోయింది. నాకైతే ఆహ్, ఏం చెప్పాలో తెలియలే ఇప్పటికి అసలు మీకు నేను ఫుల్ క్లారిటీ ఇచ్చానా లేదా కూడా తెల్ల. చెప్పా గదా! క్యాన్సర్ వల్ల అయితే ఆ కాలు ఇరిగినప్పుడు క్యాన్సర్ వల్ల అయితే అలా జరిగింది. ఆ క్యాన్సర్‌కి మెడిసిన్స్ అయితే ఖచ్చితంగా ప్రికాషన్స్ ప్రతి మంత్లీ ఒక ఇంజెక్షన్ అయితే ఎయ్యాలి. ప్రతి మంత్లీ ఒక్కొక్క ఇంజెక్షన్ ఎసుకుంటూ ఉండండి. ఎవరికైనా ఇన్ కేస్ హ్యాపెన్ ఏదైనా జరిగితే నాకు నాకు తెలిసి ఇప్పుడు ఆ 2, 3 నెలలుగా ఇంజెక్షన్‌లు ఎయలేక కాబట్టే అది అట్లా అయిందేమో అని అనిపిస్తా ఉంది. అందరూ బాగుండాలి. ఈ మూగజీవాలని చాలా అంటే చాలా జాగ్రత్తగా చూసుకోండి. ఇదొక్క తప్ప నేను మీకు ఇంకేమి చెప్పలేను. చాలామంది ఈ కామెంట్‌లు కూడా చాలా చూస్తా ఉన్నాం. మీకు ఏమంటే అవి రాసుకుంటున్నారు. ప్రతి ఒక్కరి కామెంట్‌లకి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తా. నేను ఎవ్వరి వ్యక్తుల్ని ఉద్దేశించి చెప్పను. నేను ఏది చెప్పినా మూగజీవాలని ఉద్దేశించి అవి బాగుండాలనే ఉద్దేశంలోనే చెప్తాను. ఇంక ఏది లేదు. సరే ఇది వీడియో. నాకు వీడియో అని చెప్పను గానీ, ఇది ఈరోజు నాకు జ్ఞాపకంగా ఒక వీడియో ఉండాలి గాబట్టే ఈ వీడియో చేశా. అది. మీకిలాంటి ఇన్సిడెంట్లు ఏదైనా గాని జరుగుంటే కింద కామెంట్ అయితే చేయండి.
బాయ్ బాయ్ లక్కీ. నువ్వే